మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి సమాచారం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అటవీ విస్తీర్ణం ప్రతి జిల్లాల విత్ హైదరాబాద్‌తో జీహెచ్ఎంసీతో సహా 100కి 33% ఫారెస్ట్రీ అటవీ ప్రాంతం ఉండటం వల్ల, చెట్లు చేమలు ఉండటం వల్ల ప్రకృతి పరిరక్షించబడి ఇన్ టైంలో వర్షాలొస్తాయి. అతివృష్టి, అనావృష్టి సమస్యలుండవు. ఆ విధంగా మనం ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. మొక్కలు, చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకిస్తే ఈ రిలేషన్, ఈ బంధుత్వం మనకు జీవరాశి పుట్టక ముందు నుంచి స్టార్ట్ నుంచి ఉన్నది. ఇది ప్రకృతికి, మానసికి ఉన్నటువంటి అవినావ సంబంధం. సో ఫారెస్ట్రీ ల్యాండ్‌కి సంబంధించినటువంటి జిల్లా పేరు, భౌగోళిక ప్రాంతం, అటవీ ప్రాంతం మొత్తం శాతం ఎంతో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో 4092.68 చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ ప్రాంతం 2939.15 చదరపు కిలోమీటర్లు. 100కి 71.81%తోని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఫారెస్ట్రీ ఏరియాగా మనకి ములుగు జిల్లా కనపడుతుంది. దాని తర్వాత రెండో ప్రాంతంగా భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ 7073.94 చదరపు కిలోమీటర్లు. సో అటవీ ప్రాంతం 4311.37. సో ఇది పర్సంటేజ్ కట్టినప్పుడు అటవీ ప్రాంతం 60.95%గా మనకు కనపడుతుంది. మూడోది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4494.04 చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ ప్రాంతం మనం చూసుకున్నప్పుడు 2445.44 చదరపు కిలోమీటర్లు. ఇది 54.41%గా మనకి కనపడతా ఉంది. ఇక నాలుగోది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భౌగోళిక ప్రాంతం మొత్తం కలిపితే ఈ జిల్లాకి సంబంధించి 3030.27 చదరపు కిలోమీటర్లు. ఇందులో 1562.85 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది. ఇది 51.57%గా ఈ జిల్లా విస్తీర్ణంలో 51.57%గా అటవీ ప్రాంతంగా మనకు కనిపిస్తూ ఉంది. అయిన తర్వాత ఐదోది మంచిర్యాల జిల్లా. ఈ మంచిర్యాల జిల్లా భౌగోళిక ప్రాంతం 3907.03 చదరపు కిలోమీటర్లో 1764.74 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం. ఇది 41.17గా మనకు కనిపిస్తుంది. ఇక ఆరోది ఆదిలాబాద్. 4028.58 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉండే ఆదిలాబాద్ జిల్లా. అటవీ ప్రాంతం 1724.74 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది 42.81%గా ఫారెస్ట్రీ శాతం ఆ జిల్లాకు సంబంధించి మనకు కనపడుతుంది. ఇంకా ఏడోది మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు 3535.94 చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉంటే ఇందులో 1397.11 చదరపు కిలోమీటర్ అటవీ ప్రాంతం. ఇది 100కి 39.51%గా అటవీ ప్రాంతంగా కనపడుతుంది. ఈ ఎనిమిదోది నాగర్ కర్నూల్. 6402.76 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 2496.67 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. ఇది 100కి 38.99%గా అటవీ ప్రాంతంగా మనకు ఆ ప్రాంతంలో కనపడతా ఉంది నాగర్ కర్నూలు. తొమ్మిదవది నిర్మల్ జిల్లా తీసుకున్నప్పుడు 3734.42 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం 1216.6 చదరపు కిలోమీటర్లు. ఇది 100కి 32.58%గా కనపడతా ఉంది. పదవది హన్మకొండ జిల్లా. ఇక్కడ హన్మకొండలో 1283.55 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం ఉంటే 30.37 చదరపు కిలోమీటర్లు. ఇది 2.35%గా అటవీ ప్రాంతం మనకు కనపడుతుంది. దుల్లా పట్టణాలకేం రూల్స్ ఉండబట్టుంది. ఇక 11వది జనగాం. 2284.79 చదరపు కిలోమీటర్లు ఉంటే 27.84 ఫారెస్ట్రీ ఉంది. ఇది 100కి 1.22% దుల్లా. ఇక 12వది హైదరాబాద్. 181.86 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 1.43 చదరపు కిలోమీటర్ల ఫారెస్ట్రీ ల్యాండ్ ఉంది. ఇది 0.79 ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కలుపుకొని చెప్పుకుంటారు వీళ్ళిదంతా. సో రూల్స్ ధనికులు, క్యాపిటలిస్టులు ఉండే ప్రాంతాలకి ఒక రూలు, ఏజెన్సీ ప్రాంతాలకు ఒక రూలు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఉన్నడవులను దోవటానికి ఆ గిరిజనుల ఖాళీ చేపిస్తుంటారు. కగార ఆపరేషన్లు, నల్లమల దండకారణ్యాలని, ఆరావళి పర్వతంతో కార్యక్రమం చేస్తుంటారు. 13వది జోగులాంబ గద్వాల జిల్లా. ఇది 2577.78 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇక్కడ 7.48 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం ఉంది. 0.29%గా ఇక్కడ మనకు కనపడతా ఉంది. అంటే 100కు 1 ఎకరం కూడా, 100 ఎకరాలకు 1 ఎకరం కూడా ఫారెస్ట్రీ ల్యాండ్ లేదు. 14వది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా 2125.05 చదరపు కిలోమీటర్లు భౌగోళిక విస్తీర్ణం అంటే ఇక్కడ అటవీ ప్రాంతం 3.18 చదరపు కిలోమీటర్లు కనిపిస్తుంది. ఇది 0.15. ఇంత దరిద్రపు జిల్లాలని నేను ఎక్కడ చూడలే. ఇది ప్రకృతికి, పర్యావరణానికి, విచ్చలవిడితనానికి అసలు కరీంనగర్ జిల్లా మీదే అనేక ఆరోపణలు ఉంటాయి. సో ఇట్లా ఇది పరిస్థితి.
సో ఎటువైపు తీసుకుపోతున్నారో జిల్లాలని, రాష్ట్రాలని చూడాల్సిన అవసరం ఉంది. 100కి 33% ఫారెస్ట్రీ ల్యాండ్ ఉంటే అతివృష్టి, అనావృష్టి లేకుండా ప్రకృతి పర్యావరణం కాపాడుతూ ఇన్ టైంలో వర్షాలు వస్తాయి, సకాలంలో పంటలు పండుతాయి. అదేవిధంగా మానవులతో పాటుగా జీవరాశికి కూడా ఉపయోగం కలుగుతుంది. కానీ ఈ అడ్డగోలుతనం, ఈ విచ్చలవిడితనం, అధికారుల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాల లెక్కలేనితనం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, బ్యూరోక్రాటిక్ విధానాల వలనే ప్రకృతి పర్యావరణం దెబ్బతిని మానవ సమాజానికి